కొత్త కొత్త టెక్నాలజీతో కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు వేరబుల్ వాచెస్ వచ్చినాయి కదా! ఈ వాచెస్‌తో కొత్త జబ్బు ఏదో వచ్చిందంటే ఆర్థోసోమ్నియా అని వచ్చింది. ఈ ఆర్థోసోమ్నియా అంటే ఏంటంటే ఒక స్లీప్ ప్రాబ్లమ్ అనమాట. ఎందుకనంటే వాళ్ళు బాగా నిద్రపోతున్నప్పటికీ కూడా వాళ్ళు వాచ్‌లో చూసి స్కోర్ సరిగ్గా లేదు, నిద్ర సరిగ్గా లేదని చెప్పి మరుసటి రోజు అసలు నిద్రపోవడం మానేస్తా ఉన్నారు. అంటే ఇదేం చేస్తాయంటే ఈ వాచ్‌లు ఏంటంటే మన మూవ్‌మెంట్ బట్టి, మన హార్ట్ రేట్ బట్టి మన స్లీప్‌ని ఎస్టిమేట్ చేస్తాయి. అది డైరెక్ట్‌గా బ్రెయిన్ వేవ్స్‌ని మనకి స్టడీ చేయవు. మన స్లీప్ స్టడీలో బ్రెయిన్ వేవ్స్‌ని స్టడీ చేస్తాం. అలా చేయవు. అందుకని ఇక్కడ పెట్టుకున్నవి పల్స్ రేట్ చూస్తాయి, తర్వాత హార్ట్ రేట్ చూస్తాయి, తర్వాత ఈ టైప్‌లో మన మూవ్‌మెంట్‌ని చూసి మన నిద్ర ఎట్లా పోతున్నాం అని చూసి దాన్ని బట్టి ఆర్‌ఈఎం స్లీప్ ఎంతుంది, డీప్ స్లీప్ ఎట్లుంది అనేది మనకు చెప్తా ఉంటది. ఎప్పుడైతే మనకి బ్యాడ్ స్కోర్ చూసుకుంటామో మనకి స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువైపోతాయి. ఎందుకంటే ఇక మళ్ళీ మరుసటి రోజు నిద్ర పడుతుందా లేదా, మరుసటి రోజు మనకి స్కోర్ ఎంత వస్తుందో లేదో అని తెలిసి కరెక్ట్‌గా నిద్రపోవడం కష్టమైపోతది. దాంతో మనకి బిహేవియర్ మార్చుకుంటా ఉంటారనమాట. అంటే ఇంకా కొంచెం తొందరగా పడుకోవడము, కొద్దిగా ఎక్కువసేపు బెడ్‌లో పడుకోవడము, యాక్టివిటీ లెవెల్స్ తగ్గడము ఇలాంటివి జరుగుతున్నాయి. ఇలాంటి ప్రాబ్లమ్‌ని ఆర్థోసోమ్నియా అంటున్నారనమాట. ఇంకొక మాట కూడా వచ్చింది వర్రీడ్ వెల్ అని. అంటే శుభ్రంగా నిద్రపోతున్నా కూడా మనకి వాచ్ కనుక నువ్వు సరిగ్గా నిద్రపోవట్లేదు అని స్కోర్ కనుక తక్కువ వచ్చింది అని అంటే మనం నిద్రపోవట్లేదు అనే దాన్నే ఎక్కువ నమ్ముతారనమాట. ఇదేంటంటే కొంతమంది యాంగ్జైటీ ప్రోన్ పర్సనాలిటీస్‌కి ఉంటారు మాకు రెగ్యులర్‌గా వస్తూ ఉంటారు. అంటే కొద్దిగా ఆల్రెడీ టెన్షన్ ఎక్కువ. వాళ్ళు గనక ఇట్లాంటి వేరబుల్స్ వాచ్ పెట్టుకున్నా, లేకపోతే పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకున్నా ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, వాళ్ళకి 24 గంటలు అదే హార్ట్ రేట్ చూసుకుంటుంటారు, హార్ట్ రేట్ వేరియబిలిటీ చూసుకుంటుంటారు, సాచురేషన్ ఎంత ఉందని చూసుకుంటుంటారు. దాంతో ఇంకా ఎక్కువ టెన్షన్ పడుతుంటారు. పొరపాటున ఒక తప్పు వాల్యూ వచ్చిందంటే చాలు వాళ్ళు ఇక కింద మీద అయిపోయి చాలా ఇబ్బంది పడిపోయి, గుండె దడ ఎక్కువైపోయి, ఆయాసం ఎక్కువైపోయి, కళ్ళు తిరిగిపోయి, చెమటలు బట్టి మోషన్‌కి వెళ్ళాల్సి వచ్చి ఇట్లా పానిక్ అటాక్స్‌కి గురవుతూ ఉంటారు. అందుకనే ఇప్పుడు స్మార్ట్ వాచెస్ ఏంటంటే లో ఆక్సిజన్ అని చెప్పడము, హై హార్ట్ రేట్ అని చెప్పడం, ఇలాంటి అలర్ట్స్ లో హార్ట్ రేట్ అని ఇవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఏంటి అనంటే నిజంగా మీరు టెన్షన్ తగ్గించుకొని మీరు కంఫర్టబుల్గా ఉండి మన స్మార్ట్ వాచ్ని మన డేటాని మనం ఇంప్రూవ్ కావడానికి ఉపయోగించుకోగలిగితే ఓకే. కాకపోతే మీకు కనుక టెన్షన్ ఎక్కువ ఉందనుకోండి, మీరు ఊరికే ప్రతిదానికి టెన్షన్ పడతారనుకోండి, అప్పుడు మీకు ఈ స్మార్ట్ వాచ్ కరెక్ట్ కాదు. నాలాగా శుభ్రంగా ఒక అనలాగ్ వాచ్ పెట్టుకొని లైట్ తీసుకోండి. నమస్తే.